వెల్కమ్ టు ఆర్జే ఆమ్లా డైరీస్. ఫర్ ది ఫస్ట్ టైం నేను మన తెలుగు స్టేట్స్కి కనెక్ట్ అయ్యే వందే భారత్ ట్రైన్ ఎక్కబోతున్నాను. రైల్వే స్టేషన్లో ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ కామన్. మీ అందరికీ తెలుసు Jan 15th 2023 వందే భారత్ మన తెలుగు స్టేట్స్లో స్టార్ట్ చేశారు ఇండియన్ రైల్వేస్. సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, ట్రైన్ ఎలా ఉండబోతుంది, ఐమ్ జస్ట్ గోయింగ్ టు రికార్డ్ ఫ్యూ థింగ్స్ అండ్ ఆల్సో పోస్ట్ ఇన్ దిస్ వీడియో. సో అండ్ నాతో పాటు మూవీ టీమ్ కూడా ఉంది. ఐ డోంట్ నో అవన్నీ అందులో పెడతానో లేదో, అంటే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానో లేదో మూవీ ప్రమోషన్స్ అనేది తెలీదు. సో ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. మేము మధ్యలో వరంగల్కి దిగుతాం. ట్రైన్లోకి ఎక్కి మన సీట్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవడం పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కదా. బేసిక్గా నా టీం అంటే మూవీ టీం ఎవరైతే ఉన్నారో మొత్తం అందరికి ఒక దగ్గర నాకు ఒక్కదానికి ఇక్కడ వచ్చింది. బట్ యా ఈ సేమ్ లైట్ లుక్లా అనిపించింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే లైక్ ఫ్లైట్లో ఎలా ఉంటే చైర్స్ అట్లానే అనిపించింది త్రీ వేస్లో. బట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డౌట్ వచ్చింది, నేను నిజంగానే ట్రైన్ ఎక్కానా లేకపోతే ఫ్లైట్ ఎక్కానా అని. బికాస్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని. సో ఇది మీకు అర్థమైంది కదా. పైనంత లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. సీట్స్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ అన్నీ క్లియర్గా రాసి ఉంటారు ఏ సీట్ ఎవరిది అని చెప్పేసి. ఫ్లైట్లో అయినా ట్రైన్లో అయినా విండో సీట్ మనకు దొరికితే వచ్చే ఆనందమే. ఇలా వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్లైట్లో లాగానే. సో ఇలా న్యూస్ పేపర్స్ కూడా ఇస్తున్నారు, ఫ్రీగానే ఇస్తున్నారు. అరే వా. దిస్ ఈస్ ఫర్ వాటర్ బాటిల్. ఆయన ఇచ్చేటప్పుడు తప్ప. సో బేసిక్గా ఎవరి సీట్కి వాళ్ళకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ వాటర్ బాటిల్ అండ్ ఆల్సో ది న్యూస్ పేపర్. ఇది వచ్చేసి కాఫీ కిట్ అండ్ ఇది వచ్చేసి మిల్లెట్స్ ది సమ్ బిస్కెట్స్. సో ఎవరికి వాళ్ళకి సీట్కి తీసుకొచ్చి హాట్ వాటర్ ఇస్తున్నారు. నీ మీద పడేకుంటారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. ఇప్పుడు దాకా వాళ్ళు ప్రొవైడ్ చేసింది వాటర్ బాటిల్, ఈ స్నాక్స్, ఈ న్యూస్ పేపర్, ఈ హాట్ వాటర్. అలా ఇస్తున్నారు ఎవరికి వాళ్ళు. చూసుకోండి నాయన, 100 రూపాయలు సంపాదన తాగారు. ఏమైనా కొన్ని థింగ్స్ అప్పుడప్పుడు మనకు అసలు అర్థం కావు కదా. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఒకవేళ మీరు వందే భారత్ ఎక్కితే సో ఇక్కడ మనకి స్నాక్స్, హాట్ వాటర్ ఇస్తారు. నేను ఏం చేశానంటే హాట్ వాటర్ ఇచ్చారు కదని ఉత్తరాఖండ్లో అలవాటు అయిపోయి వేడి నీళ్ళు నార్మల్గా తాగేసాను. తాగేసిన తర్వాత అర్థమైంది అసలు హాట్ వాటర్ ఇచ్చింది ఇక్కడ ముందు ఒక కాఫీ కిట్ ఇచ్చారు కదా, అది కలుపుకొని తాగడానికి కానీ. సో యా, ఇలాంటి డిజాస్టర్స్ మీరు చేయొద్దు. వేడి
నీళ్ళతో ఆ కాఫీని కలుపుకొని కాఫీ తాగండి. బట్ నేనైతే వెన్నీళ్ళే తాగుతాను. నేను ఒక్కదానే కాదు, నాతో పాటు ఇంకోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అదే డిజాస్టర్ చేశారు. బట్ ఆ తెలివైన వ్యక్తులు మా కళ్ళు తెరిపించింది ఎవరు అంటే అక్కడ ఉన్నారు కదా వాళ్ళు అంతా వాళ్ళే చేశారు. ఫస్ట్లీ ఈ వీడియో నేను 2024లో పోస్ట్ చేస్తున్నాను, కానీ రికార్డ్ చేసింది మాత్రం Feb 2023. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో. అంటే వందే భారత్ ఇండియాలో లాంచ్ చేసిన ప్లేసెస్లో మన వైజాగ్ టు హైదరాబాద్ రూట్ కూడా ఉందన్నమాట. అప్పుడే చాలా హ్యాపెనింగ్ అవుతుంది. వితిన్ 1 month లోపే నేను ఈ ఎక్స్పీరియన్స్ని అయితే ఫీల్ అయ్యి జర్నీ అయితే చేయడం జరిగింది. బట్ ఐఎమ్ రియలీ సారీ, చాలా రోజుల తర్వాత చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఐ నో ఇప్పటికే మీరు చాలా వీడియోస్ చూసి చాలా ఇన్ఫో అయితే తెలుసుకుని ఉంటారు. బట్ స్టిల్ ఐ వాంట్ టు పోస్ట్ దిస్ ఫీలింగ్ అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. వందే భారత్లో 2 types ఆఫ్ సీటింగ్ ఉంటుంది. ఒకటి ఈసీ అండ్ సీసీ. సీసీ అంటే కార్ చైర్, ఇంకోటి ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ కార్ చైర్. అసలు బేసిక్గా వీటి సీటింగ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చెక్ చేయండి. 5:45 ఆ టైంకి స్టార్ట్ అయింది ట్రైన్. సో ఒక్కటే స్టాప్లో ఆగింది ఇప్పుడు ప్రెజెంట్కి, దట్ ఈస్ రాజమండ్రి. అది 7:54 అంటే ఆల్మోస్ట్ 6 to 8 2 hours రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చాం. అండ్ ద సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే నీట్గా డీసెంట్గా అన్నీ తీసుకొచ్చి ఎవరి సీట్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రస్తుతానికి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. లెట్స్ ఓపెన్ ఆల్ టుగెదర్. సో మనకి వందే భారత్ ట్రైన్ ఆమ్లెట్, ఇవేంటో తెలీదు, కట్లెట్స్ లా ఒక యాపిల్ జ్యూస్ అండ్ బ్రెడ్ అండ్ కేచప్ అండ్ బటర్, స్పూన్ అండ్ టిష్యూస్ కామన్. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తుంది. అంటే ఇదా వెజ్ టిఫిన్, ఉప్మా, వడ అండ్ ఇది సాంబార్ అండ్ స్పీకర్ ఉంటే వాడు అన్నాడు అప్పటికి రాజమహేంద్రవరం. నేను బేసిక్గా ట్రైన్ జర్నీస్ ఓన్లీ హిమాలయన్ ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యాను. తిప్పి కొడితే ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వందే భారత్ లైక్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి. ఇప్పటికీ మన ఇండియాలో 2024 జూన్ లోపు ఆల్మోస్ట్ 50+ వందే భారత్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం వైజాగ్ టు హైదరాబాద్ రూట్లో ఉన్నాము. సో ఇక్కడ స్టాప్స్ వచ్చేసి రాజమహేంద్రవరం, విజయవాడ, ఖమ్మం, వరంగల్, దాని తర్వాత హైదరాబాద్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి రాజమండ్రి ఆ బ్రిడ్జ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా ఫేమస్. చూడడానికి ఎంత బాగుందంటే లైక్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ నుంచి ఇవన్నీ చూడడానికి బాగుంటుంది కదా. ఇంకా ఎగ్జిక్యూటివ్ కార్ చైర్ దాంట్లో అయితే మన సీట్ని కూడా ఇటు అటు మూవ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట వాటికి. సో అది కూడా బాగుంటుంది, కానీ బిట్ ఎక్స్పెన్సివ్ అది. సో నార్మల్ పీపుల్ వెళ్ళాలి అని అనుకుంటే ఇంత డిస్టెన్స్కి అంత ప్రైస్ పెట్టరు కాబట్టి కామన్ పీపుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఏం తక్కువ లేదు, జస్ట్ సీటింగ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వ్యూస్ చూస్తుంటే నా హార్ట్ వావ్ అని అనిపించింది. సో ఇప్పుడు దాకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ట్రైన్ బాగుంది, నీట్గా ఉంది, అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ సిమిలర్ టు ఫ్లైట్ సీటింగ్ పరంగా. సో కొన్ని నచ్చలేనివి అని కాదు, బట్ ఇక్కడ ఉండే కొందరు ఇబ్బంది పడుతున్నవి ఏంటంటే, సో హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని అనుకుంటే వాష్రూమ్లో లోపలికి వెళ్ళే చేసుకోవాలి, బికాస్ బయట ఎక్కడ కూడా సింక్ అలాంటిది పెట్టలేదు. వాష్రూమ్స్ కూడా అంత నీట్గా లేదు, బట్ కంపేర్ టు ది నార్మల్ ట్రైన్స్తో చూసుకుంటే 1000 times చాలా బెటర్ అనమాట. ఫుడ్ది ఓపెన్ చేసినప్పుడు మనిషి వెళ్ళాలి అంటే ఇవి మూవ్ అవ్వట్లేదు అనమాట, హ్యాండ్ రెస్ట్ అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ మిడిల్లో ఉండేది మాత్రం మూవ్ అవుతుంది. సో అదొకటి ఇబ్బంది.
ఒక కేటగిరీ అనమాట. బ్లూ కలర్లో చూస్తున్నారు కదా. సో ఇంకొకటి కూడా ఉంటుంది. సో రెడ్ కలర్ చైర్స్తో ఉంటుంది. సో అక్కడ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పదండి. ఇవే ఎగ్జిక్యూటివ్ కార్ చైర్స్ అనమాట. సీటింగ్ కొంచెం వైడర్ రేంజ్‌లో ఉంటుంది అండ్ కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కంపేర్ టు లైక్ ఆ బ్లూ వర్షన్ అంటే కార్ చైర్ వాటికి చూసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ డోర్స్ చూసారా ఆటోమేటిక్‌గా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎంటైర్ ట్రైన్ కూడా నీట్‌గా ఉంది. బట్ ఇన్ ది ఇయర్ 2024లో ఇవి ఇప్పుడు ఎలా నడుస్తున్నాయో తెలీదు. అంటే నీట్‌నెస్ గురించి మాట్లాడుతున్నాను. మిగతా థింగ్స్ అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. వర్క్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్‌గా ఉంటుంది. అంటే లైక్ మనం ఇప్పటిదాకా ఇండియన్ రైల్వేస్‌ని ఒక విధంగా చూసాం గదా! సో, అవంతా మారే టైం వచ్చింది. వెరీ సూన్ ఫర్దర్‌గా కూడా ఇంకా చాలా డెవలప్‌మెంట్ జరుగుతాయి. ఇలాంటి వాటికి మనం అప్రిషియేట్ జేసుకోవచ్చు. అంటే ఇండియన్ రైల్వేస్‌ని హేట్ చేయడానికి మన దగ్గర చాలా కారణాలుంటాయి. డిలేస్‌కి, పట్టించుకోకపోవడం. బట్ అలాగే లవ్ చేయడానికి అండ్ వాళ్ళ ఇన్నోవేషన్‌కి కూడా వి నీడ్ టు అప్రిషియేట్ ఇట్ రైట్. అండ్ ఫుడ్ బాగోదు అని చాలామంది అనుకుంటారు గానీ, నాకైతే రైల్వే స్టేషన్‌లో ఫుడ్ ఓకే. నాకు అలవాటయిపోయింది లిటరల్లీ. ఎందుకంటే ట్రెక్స్‌కెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎన్నెన్నో గంటలు 1 ½ డే, 2 డేస్ ట్రావెల్ చేయాలి. ఢిల్లీకెళ్ళి, అక్కడికెళ్ళి ఇంకోటి. సో, అంతా ట్రైన్‌లోనే తింటాం. లేదంటే అక్కడికెళ్ళి జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ప్రస్తుతానికి 9:42కి మనం విజయవాడ రీచ్ అయ్యామనమాట. సో, ఎక్కువ సేపు గూడా ఆగదు. కొంచెం కొంచెం సేపు ఆగుద్ది. సో, మనకి బేసిక్‌గా వైజాగ్ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వే టైం చూసుకుంటే నార్మల్ ట్రైన్స్‌లో గానీ, నార్మల్ డిస్టెన్స్‌లో గానీ అండ్ ఈ ట్రైన్‌కి చూసుకుంటే చాలా చాలా బెటర్‌గా ఉంటుంది. టైమ్ సేవింగ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. కెన్ యూ గైస్ సీ ది నేమ్ విజయవాడ? విజయవాడలో ఎవరన్నా ఉన్నారా? నాకు అట్లా ఏం జేయకుండా హాయిగా ఆ నేచర్‌ని, ఆ చెట్లని, ఆ ఊరిని, ఆ జనాల్ని ఏదైనా గాని అలా కాన్స్టెంట్‌గా స్టేర్ చేసుకుంటూ ఉండడం అంటే చాలా ఇష్టం. ఐ రియల్లీ ఎంజాయ్ మై ఓన్ వైబ్. నేను ఏదైనా ఒక థింగ్‌ని ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేటప్పుడు అది ట్రైన్ అవ్వచ్చు, అడ్వెంచర్ అవ్వచ్చు, ట్రెక్స్ అవ్వచ్చు, ప్లేసెస్ అవ్వచ్చు. లైక్ అది ఎప్పటికి మెమరబుల్‌గా గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. 11:36 అయింది. సో ఫైనలీ ఖమ్మంకి రీచ్ అవ్వడం జరిగిందనమాట. సో మేము వరంగల్లో డ్రాప్ అయిపోతున్నాం. సో ఓవరాల్గా అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫాస్ట్గా వెళ్తుంది కంపేర్ టు నార్మల్ ట్రైన్. అందుకే కదా దీని ట్రైన్ 18 అండ్ అలాగే ఫాస్టెస్ట్ ట్రైన్ అని కూడా అంటారు. హై స్పీడ్, సెమీ హై స్పీడ్ ట్రైన్. నేను ఇంకెక్కడికి ఏం తిరగలేదు, చూడాలి ఇంకో. అందరూ ఈ ట్రైన్ చాలా వింతగా చూస్తున్నారు. స్పెషల్లీ బయట ఏమంటారు ప్లాట్ఫామ్ పైన ఉండే వాళ్ళు కూడా ఫోటోలు తీసుకోవడం. అగో చూపిస్తాను చూడండి. ఆయన ఇప్పటిదాకా తీసుకున్నాడు, నేను వీడియో తీసినప్పుడు తీసుకుంటున్నాను. సో ఫైనలీ 12:35కి వీఆర్ రీచింగ్ వరంగల్ అనమాట ఫ్రమ్ వైజాగ్. సో ఇక్కడ ఒక చిన్న వర్క్ ఫినిష్ చేసుకుంటాం. అండ్ ఈ ట్రైన్లో ఇప్పుడు అనిపిస్తే డెఫినెట్లీ లవ్ హిమ్. ఈజ్ సచ్ ఎ కైండ్ అండ్ స్వీటెస్ట్ పర్సన్. అండ్ బాబీ గారు, మహేష్, నేను సో ఫైనలీ ట్రైన్ దిగేసాం. వందే భారత్. సో ట్రైన్ దిగేసాం, వెళ్తున్నాం. నైస్ ఎక్స్పీరియన్స్ విత్ ది ట్రైన్. కదా మా లగేజ్, మా సంతా, మా మంద. అప్పుడు ఏం చేయాలి తెలుసా? Do follow and subscribe. అప్పుడు చెప్పాలి. So say bye.